హలో ఆల్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ చూపించబోతున్నాను. రెగ్యులర్గా కాకుండా అది మనం రెగ్యులర్గా కాకరకాయ తినడానికి అసలు ఇష్టపడం కదా. కాకపోతే దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటే తినాలి అనిపిస్తుంది, కానీ ఆ చేదు వల్ల తినలేకపోతాము. ఈరోజు నేను చూపించే ప్రాసెస్లో చేస్తే అసలు చేదు అనేది ఉండదు. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం కాకరకాయ, ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా కాకరకాయని ఇలా పొట్టు చెక్కేసుకొని దానిపైన మొత్తం నీట్గా అయిపోయినాక పొట్టుని ఆ తొడిమెలు తీసేసి దాన్ని వీలైనంత సన్నని చిన్నని ముక్కల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి కలిపేసి ఒక 2 మినిట్స్లో బాగా పిసికేయాలి. దాంట్లో ఉన్న చేదు మొత్తం వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది. అంతవరకు దాన్ని పిసికి తర్వాత అందులో వాటర్ వేసి ఈ చేదు వచ్చింది కదా, దీన్ని అంతా డ్రైన్ చేసేసేయాలి. అట్లా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టి బాండీలో 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ రెగ్యులర్ కంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. దీంట్లో ఉల్లిపాయ మనం ఇందాక తీసుకున్నాం కదా, అది ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసేసి ఇప్పుడు అసలు సీక్రెట్ రెసిపీ దీనికి ఈ వెల్లుల్లిపాయ కారమేనండి. దానికోసం ఒలిచి పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయలు, అందులోనే కారపొడి, రుచికి సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయలు మళ్ళీ వేస్తాం కాబట్టి. అది ముద్దలా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ వేగిపోతుంది కదా, అందులో పసుపు అలాగే కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని ఫైన్ పేస్ట్ లాగా, అంటే ఇందులోకి వేసేసే విధంగా దంచి పెట్టేసుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని ఇంకొంచెం మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేసి వెల్లుల్లి కారాన్ని ఇలా సిద్ధం చేసేసుకుంటే చూడండి, కాకరకాయ ఒకవైపు వేగిపోయింది కదా. ఇందులో మనం తీసుకున్న టమాటా ఏదైతే ఉందో దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఈ టమాటా పచ్చివాసన పోయి మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. టమాటా మగ్గిపోయేలోపు కాకరకాయ కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా, అది కూడా వేసేయాలి. వెల్లుల్లి ముద్ద వేసినాక నార్మల్గా కలిపితే కలవదండి వెల్లుల్లి ముద్ద. కొంచెం ఇలా స్పూన్ని ఉల్టా పెట్టి దాన్ని బాగా మిక్స్ చేయాలి. మొత్తం కాకరకాయ ముక్కల్లోకి ఈ వెల్లుల్లి కారం పట్టేదాకా మిక్స్ చేస్తే అప్పుడు ప్రతి కాకరకాయ పీస్కి ఈ కారం పట్టి అసలు మనకి చేదు అనేది రాదండి. సో ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి మూత పెట్టి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా సపరేట్ అయితే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అసలు ఇందులో 0% చేదు అండి, అసలు చేదు అనేది రాదు. రెగ్యులర్ కర్రీస్లా కాకుండా చేదు ఇందులో 0% చేదు ఉంటుంది. ప్లస్ మనకు నాన్ వెజ్ తిన్న ఫీల్ ఉంటుంది ఇందులో ఏ మసాలా వేయకుండా. దీన్ని సర్వ్ చేసుకొని వేడివేడిగా వైట్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది.